కాంగ్రెస్లో ఖమ్మం ఎంపీ టికెట్ పంచాయతీ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇప్పటికే ఖమ్మం ఎంపీ టికెట్ కోసం ఇద్దరు మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ పడుతున్న విషయం విదితమే. కాగా తాజాగా కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీని ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయించాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై ఏఐసిసి నుంచి అధికారిక ప్రకటన ప్రకటించాల్సి ఉంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో గెలుపుకై కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు చేస్తూ ఉంది. ఈ సమయంలో ఖమ్మం ఎంపీ అభ్యర్థి ప్రకటన కాంగ్రెస్ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారిందని ప్రచారం జరుగుతోంది. దీనికి ముఖ్య కారణం తెలంగాణ కాంగ్రెస్ ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు ఖమ్మం లోక్సభ టికెట్ రేసులో ఉండటమే. కాంగ్రెస్ పార్టీ అడ్డా ఖమ్మం గడ్డ. అలాంటిది కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఖమ్మంలో పార్టీ కేడర్ను కాపాడుకునేందుకు త్వరలో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఖమ్మం ఎంపీ టికెట్ పుణ్యమా అని ఇద్దరు మంత్రుల మధ్య రచ్చరచ్చ అవుతుంది. ఎంపీ ఎన్నికల్లో విజయబావుట ఎగరవేయాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం లోక్సభ టికెట్ తలనొప్పిగా మారింది. ఖమ్మం ఎంపీ సీటుపై డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి పొంగులేటి ఇద్దరి మధ్య వారు నెలకొన్నట్లు కాంగ్రెస్ పార్టీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఖమ్మం ఎంపీ సీట్ రేసులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందినితో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి పోటీ పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పోటాపోటీగా తమకే ఎంపీ టికెట్ అంటే తమకే వస్తుందని ఒకరిని మించి ఒకరు ప్రచారాలు చేసుకుంటున్నారు. బట్టి విక్రమార్క భార్య మల్లు నందిని, పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరికి రాజ్యసభ ఇవ్వడంతో ముగ్గురు పోటీ కాస్త చివరికి ఈ ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. అయితే కాంగ్రెస్ పెద్దలు మాత్రం ఖమ్మం సీటు వీరిద్దరిలో ఎవరికి పట్టం కడుతుందనే దానిపై ఉత్కంఠ మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా ఉంది. సతీమణి ఎంపీ టికెట్ కోసం బట్టి, తమ్ముడు కోసం పొంగులేటి హైకమాండ్తో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ ఇద్దరు మంత్రుల కుటుంబాల్లో ఎవరో ఒకరికి టికెట్ కేటాయించిన కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో చీలుతుందని భావించిన కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి రాహుల్ గాంధీని దింపాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. రాహుల్ గాంధీని ఖమ్మం నుంచి ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపించాలని కాంగ్రెస్ పెద్దలు చూస్తున్నట్లు తెలుస్తుంది. రాహుల్ గాంధీ పోటీ చేస్తానంటే మేమిద్దరము పోటీ నుంచి తప్పుకుంటామని ఇద్దరు మంత్రులు ఏఐసిసి పెద్దలకు చెప్పినట్లు సమాచారం. అయితే ఖమ్మం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారా లేదా అనేది మరికొన్ని రోజుల్లో కాంగ్రెస్ పెద్దలు ప్రకటించనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.